ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళ చెట్టు దగ్గరగా నేను సపోటాలు తీసుకోవడానికని వచ్చాను. వాళ్ళు పండితే కోసుకో అన్నారు. వీళ్ళు ఏంటంటే ఆర్గానిక్గా పండిస్తారనమాట. ఆర్గానిక్గా జామకాయలు, వంకాయలు, ఇలాంటి తోటకూర, కూరగాయలు ఏవైనా సరే ఆర్గానిక్గా మందు లేకుండా వాళ్ళ దొడ్లో పండించి అమ్ముతూ ఉంటారు. ఉచితంగా కూడా ఇస్తూ ఉంటారు కొంతమందికి. నేను సపోటాలు వచ్చినాయి అంటే తీసుకుందామని వెళ్ళాను. నీకు నచ్చినవి కోసుకోమన్నారు. అన్నీ బాగా పెద్దగా ఉన్నాయి, చాలా లావుగా ఉన్నాయి, కానీ పండలేదు. కోస్తే మరి పండుతాయో పండవోనో నాకు డౌటు. ఇవి చూస్తుంటే చాలా పెద్ద పెద్ద కాయలే ఉన్నాయి. మళ్ళీ కోస్తే పండుతాయో పండవా అని ఆలోచించి నేను కొయ్యలేదు. చూడండి సపోటా పండ్లు ఎలా ఉన్నాయో. ఈ వేసవికాలం దొరికే ప్రతి ఫ్రూటు తింటే మనకు చాలా మంచిదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి వేసవికాలం మాత్రమే వస్తాయి, విడిగా మనకి దొరకవు. సపోటా పళ్ళు దొరికినప్పుడు మనం ఎండని తట్టుకునే శక్తి ముంజులకి, తాటి ముంజులు ఉంటాయి కదా, అవి కానీ సపోటాలు కానీ పుచ్చకాయలు కానీ ఇలాంటివన్నీ మనకు దొరికినప్పుడు తింటూ ఉంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఇలా నాటు సపోటాలు అంటే దొడ్లో పెంచేవి దొరికితే మాత్రం వదలకుండా తినేసేయండి. మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి కాబట్టి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ చెట్టులోకి వెళ్ళటం వల్ల తల నిండా బాగా దుమ్ము పడేసింది ఆకులు.